నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. విశ్వరూపుడైన నారాయణునికి, నరశ్రేష్ఠుడైన అర్జునునికి, సరస్వతీదేవికి, వ్యాసమహర్షికి నమస్కరించి శ్రీ మహాభారతాన్ని పఠించాలి. వింటే భారతమే వినాలి, తింటే గారెలే తినాలి అనే నానుడి తెలుగునాట చాలా ప్రసిద్ధికెక్కింది. భారతంలో ఒక విశేషం ఉంది. యది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్క్వచిత్. దీనిలో ఉన్నవే అంతటా ఉన్నాయి, దీనిలో లేనిది ఎక్కడా లేదు. ఇది భారతం యొక్క గొప్పదనం. ఈ భారతాన్ని ఎట్లా మొదలు పెట్టాలి అంటే, భారతాన్ని విరాట పర్వంతో మొదలు పెట్టడం అనేటువంటిది తెలుగువారి యొక్క సాంప్రదాయం. రామాయణానికి సుందరకాండ ఎలాగో, భాగవతానికి దశమస్కంధం ఎలాగో, భారతానికి విరాట పర్వం అటువంటిది. విరాట పర్వం చదివితే చెప్పితే వర్షాలు పడతాయని విశ్వసిస్తారు. ఈ నమ్మకం లేని వారు కూడా రసామృత వర్షం కురుస్తుంది అని భావిస్తారు. నిజమే అని కూడా చెబుతూ ఉంటారు. అందుచేత విరాట పర్వంతోటే మొదలు పెట్టాలి అని ఒక సాంప్రదాయం తెలుగువారిలో. ఆ సాంప్రదాయాన్ని అనుసరించి నేను మీకు మహాభారత కథను విరాట పర్వంతో అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను. విశ్వరూపుడైన నారాయణునికి, నరశ్రేష్ఠుడైన అర్జునునికి, సరస్వతీదేవికి, వ్యాసమహర్షికి నమస్కరించి మహాభారతాన్ని పఠించాలి. విరాట పర్వము ప్రథమాధ్యాయము, పాండవ ప్రవేశ పర్వము. జనమేజయుడు వైశంపాయనుణ్ణి ఇట్లా ప్రశ్నించాడు. బ్రహ్మజ్ఞాని, నా ముత్తాతలైన పాండవులు దుర్యోధనుడి వల్ల భయంతో అజ్ఞాతవాసం ఎలా గడిపారు? కష్టాలలో ఉన్న హరిస్మరణం విడువని సౌభాగ్యవతి పతివ్రత అయిన ద్రౌపదీదేవి అజ్ఞాతంగా ఎలా ఉండగలిగింది అని అడిగితే వైశంపాయనుడు ఈ విధంగా చెప్పాడు. రాజా, నీ ముత్తాతలు విరాటుడి నగరంలో అజ్ఞాతవాసం ఎలా గడిపారో చెబుతాను, విను. ధార్మికులలో శ్రేష్ఠుడైన ధర్మరాజు ధర్మదేవత నుండి వరాలు పొంది ఆశ్రమానికి వెళ్ళి జరిగినదంతా బ్రాహ్మణులకు చెప్పాడు. బ్రాహ్మణులకు జరిగిందంతా చెప్పిన ధర్మరాజు అరణులు 2 బ్రాహ్మణునికి ఇచ్చివేశాడు. భరత వంశస్థుడా, తరువాత మహామనస్వి అయిన ధర్మరాజు తన తమ్ములనందరినీ ఒకచోట చేర్చి ఇలా అన్నాడు. ఆ అరణులను తీసుకురావడానికే నకులుడు వెళ్ళి యక్షుడి మహిమతో పడిపోయాడు అంతకుముందు. అప్పుడే యక్ష ప్రశ్నలు అనేటువంటివి, వాటికి మనకు ధర్మరాజుల వారు సమాధానం చెప్తారు. ఈ 12 సంవత్సరాలు మనం రాజ్యం నుండి దూరం అయ్యాం. ఇప్పుడు 13వ సంవత్సరం వచ్చింది. ఇది చాలా కష్టమైనటువంటిది. అర్జున, శత్రువులకు తెలియకుండా ఈ సంవత్సరం మనం ఎక్కడ నివసించాలో ఆలోచించు అని అంటే, అప్పుడు అర్జునుడు ఇట్లా అన్నాడు. రాజా, ఆ యమధర్మరాజు ఇచ్చిన వరప్రభావం చేతనే నరులకు తెలియకుండా మనం సంచరించగలం. ఇందులో సందేహం ఏమాత్రమూ లేదు. మన నివాసానికి కొన్ని ప్రదేశాలు నేను ఆలోచించాను, వాటిని చెబుతాను. అవి రమణీయాలు, రక్షణ కూడా కలిగినటువంటివి. వాటిలో ఏదో ఒకటి నీవే నిశ్చయించు అని పలికాడు అర్జునుడు ధర్మరాజుల వారితో. కురు రాష్ట్రానికి చుట్టూరా రమ్యమైన జనపదాలున్నాయి. అవి సస్య సంపన్నాలు, సుభిక్షాలు. పాంచాల, ఛేది, మత్స్య, సూరసేన, పటచ్చర, దశార్ణ, నవరాష్ట్ర, మల్ల, శాల్వ, యుగంధర, విశాల, కుంతిరాష్ట్ర, సౌరాష్ట్ర, అవంతి రాష్ట్రాలు వాటి పేర్లు. వీటిలో మనం ఈ సంవత్సరం ఏ రాష్ట్రంలో నివసిస్తే బాగుంటుందో నీవు నిర్ణయించు. అందుకు ధర్మరాజు, ఓ అర్జున, ఇది నేను పూర్వమే విన్నాను. సర్వభూతేశుడు భగవంతుడు అయిన ఆ ధర్మదేవత చెప్పినది చెప్పినట్లే జరుగుతుంది, మరో విధంగా జరగదు. నివసించడానికి రమణీయము, శుభంకరము, సుఖప్రదము అయినటువంటి ప్రదేశం కావాలి. అందరము కలిసి ఆలోచించి అక్కడ నిర్భయులమై నివసించాలి. మత్స్యదేశపు రాజు విరాటుడు చాలా బలవంతుడు, మన మీద చాలా అనురాగం కలిగినటువంటి వాడు, ధార్మికుడు, వితరణశీలి, పెద్దవాడు, ఎప్పుడూ ప్రియం ఒనరించేటువంటి వాడు.
ఈ సంవత్సరం మనం విరాట నగరంలో నివసిస్తూ అతనికి సేవలు చేసి పెడుతూ ఉందాం. మనం మత్స్యరాజు విరాటుని దగ్గర చేరి ఏ పనులు చేస్తామని చెబుదామో మీరే చెప్పండి అని అన్నాడు ధర్మరాజుల వారు. అర్జునుడు అప్పుడు, రాజా, ఆ విరాటుడి రాజ్యంలో నీవు ఎట్లా సేవ చేస్తావు? నీకు ఏ పని చేయటం ఇష్టం? నువ్వు మృదు స్వభావుడవి, దానపరుడవు, లజ్జాశీలివి, ధార్మికుడవు, సత్యపరాక్రముడవు. ఓ పాండునందన, పైగా నువ్వు ఆపదలలో చిక్కుకున్నావు. నువ్వు ఏ పని చెయ్యగలవయ్యా? సామాన్య మానవుడి వలె నీకు కొద్దిపాటి దుఃఖం కూడా తెలియదే. అటువంటి నువ్వు ఈ ఘోరమైన ఆపద నుండి ఎట్లా గట్టెక్కుతావు అని అర్జునుల వారు ధర్మరాజును అడిగితే అప్పుడు ఆయన ఇట్లా అన్నాడు, నేను విరాటుడిని చేరి ఏ పని చేస్తానో చెప్తాను వినండి. నాకు పాచికలాట బాగా తెలుసును. దాని మీద కాస్త మక్కువ కూడా ఉన్నది. కంకుడు అనేటువంటి ద్విజుడనై మహాత్ముడైన ఆ రాజు సభలో ఒక గౌరవ సభ్యుడిని అవుతాను. వైఢూర్యాలతోనూ బంగారంతోనూ దంతంతోనూ చేసిన నలుపు ఎరుపు రంగులు గల అందమైన పాచికలను, మణులు పొదిగినటువంటి ఫలకాలను కొనిపోయి పాచికలాట ఆడగలను. మంత్రులు బంధువులతో కూడిన విరాటునితో ఆడుతూ ఆ రాజును సంతోషపెడతాను. అప్పుడు నన్నెవరూ తెలుసుకోలేరు. ఆ రాజు ఒకవేళ నువ్వు పూర్వం ఎక్కడుండేవాడివి అని అడిగితే నేను పూర్వం ధర్మరాజుకు ప్రాణస్నేహితుడిగా ఉన్నాను అని చెప్తాను. సరే, నేను విరాట నగరంలో ఎట్లా ఉంటానో మీకు చెప్పాను. మరి మీరెట్లా ఉంటారు? భీమసేన, నువ్వే పని చేస్తావు? యక్షులను మహాపరాక్రమవంతులై అరుణనేత్రులైన రాక్షసులను చంపినటువంటి గొప్ప బలశాలివైనటువంటి ఓ భీమసేన, నువ్వు ఏకచక్రపురంలో బ్రాహ్మణుడి కోసం నరభక్షకుడు భయంకరుడు అయిన బకుడు అనే రాక్షసరాజును చంపావు. మహాపరాక్రమవంతుడైన హిడింబుని కిమ్మీర రాక్షసుని చంపి వనాన్ని నిష్కంటకం చేశావు. ద్రౌపది ఆపదలో చిక్కుకున్నప్పుడు జటాసురుణ్ణి సంహరించి ద్రౌపదిని విడిపించావు. అంతటి పరాక్రమశాలివి, పైగా నీకు కోపం కూడా ఎక్కువ. భీమా, నువ్వు మత్స్యరాజు దగ్గర ఎట్లా చేరతావు, ఎట్లా ఉంటావు అని అడిగాడు. అప్పుడు భీమసేనుల వారు ఈ విధంగా చెప్పారు, నేను వంటవాడినని, నా పేరు వల్లవుడు అని చెబుతూ విరాటరాజును చేరాలని నా ఉద్దేశ్యం. నేను వంటలలో నేర్పరిని. పూర్వం సుశిక్షితులు అయిన వారు చేసిన వంటకాలను మించి రుచికరంగా చేసి ఆ విరాటుడికి సంతోషం కలిగిస్తాను. పెద్ద పెద్ద కట్టెల మోపులను సైతం మోసి తీసుకుని వస్తాను. మానవాతీతాలైన ఆ పనులను చూసి రాజు అటువంటి పనులకు నన్నే నియోగిస్తాడు. రాజసేవకులు విరాటుణ్ణి రాజు అనుకుంటారు. అలాగే నేను భక్ష్యాన్నాలకు రసపానీయాలకు అధిపతిని అవుతాను. బలిష్ఠాలైన ఏనుగుల్ని కానీ ఎద్దుల్ని కానీ ఎదుర్కోవలసి వస్తే వాటిని ఎదుర్కొంటాను. మల్లయుద్ధం చేయగోరిన మల్లులు ఎవరైనా వస్తే వారితో నేను యుద్ధం చేసి మహారాజు యొక్క కోరిక తీరుస్తాను, ఆయన ఉత్సాహం వృద్ధిపరుస్తాను. అంతేగాని వారితో యుద్ధం చేస్తూ వారిని చంపను. చనిపోకుండా ఊపిరి మాత్రం మిగిల్చి పడగొడతాను. రాజు అనుమానం వచ్చి అడిగితే, పూర్వం నేను ధర్మరాజుల వారి దగ్గర మత్తగజాలకు మావటీడుగాను, పొగరుబోతు గిత్తలను విడదీసేవాడిగాను, వంట చేసేవాడుగాను, మల్లుడిగాను ఉండేవాడను అని చెబుతాను. మహారాజా, నన్ను నేను రక్షించుకుంటూ సంచరింపగలను అని తెలిపాడు భీమసేనుడు. అప్పుడు ధర్మరాజు ఇలా అన్నారు, అగ్నిహోత్రుడు బ్రాహ్మణ రూపం ధరించి వచ్చి కృష్ణ సహితుడైన అర్జునుని ఖాండవనం దహించడానికి వరం అడిగాడు కదా. అటువంటి బలవంతుడు, ఆజానుబాహువు, జయింపశక్యం కానివాడు అయిన అర్జునుడు ఇప్పుడు విరాటుడి దగ్గర ఏ పని చేస్తాడు? నాగులను రాక్షసులను చంపి రథమాత్ర సహాయంతో ఇంద్రుణ్ణి జయించి దావాగ్నితో అగ్నిహోత్రుణ్ణి సంతృప్తిపరిచినటువంటి మేటి పోటరి కదా అర్జునుడు. సర్పరాజైన వాసుకు యొక్క చెల్లెలు ఉలూపిని హరించిన
యోధాగ్రేసరుడు, ఆవిడ మనస్సు హరించిన యోధాగ్రేసరుడు అర్జునుడు. ఇప్పుడు విరాటుడికి ఎలా సేవ చేస్తాడు? తపింపజేసే వారిలో సూర్యుడు శ్రేష్ఠుడు, మనుష్యుల్లో బ్రాహ్మణుడు, సర్పాలలో అనంతుడు, తేజస్సులలో అగ్ని, ఆయుధాల్లో వజ్రము, గోవులలో మూపురంగల ఎద్దు, జలాశయాలలో సముద్రము, వర్షించేవానిలో మేఘము శ్రేష్ఠాలు. అలాగే నాగులలో ధృతరాష్ట్రుడు, ఏనుగులలో ఐరావతము శ్రేష్ఠాలు. ప్రియమైన వారిలో పుత్రుడు అధికుడు, స్నేహితులలో భార్య ఉత్తమురాలు. పర్వతాలలో మేరువు శ్రేష్టం, దేవతలలో విష్ణువు, గ్రహాలలో చంద్రుడు, సరస్సులలో మానస సరస్సు విశిష్టాలు. ప్రతి జాతిలోనూ విశిష్టమైనవి ఉన్నట్లే విలుకాండ్రలో అర్జునుడు శ్రేష్ఠుడు. వైభవంలో ఇంద్రునికి తీసిపోనివాడు, కృష్ణుడితో సమానమైన తేజస్సు గలవాడు, గాంధీవధారి శ్వేతాశ్వుడు అయిన అర్జునుడు విరాటుడి కొలువులో ఏం చేస్తాడు? ఇంద్రుడి ఇంట్లో 5 ఏళ్లుండి మానవులను ఆశ్చర్యపరిచే అస్త్రయోగం తన పరాక్రమంతో పొంది దేవరూపంతో ప్రకాశిస్తూ దివ్యమైనటువంటి అస్త్రాలు సాధించాడు అర్జునుడు. అర్జునుడు రుద్రులలో 12వ వాడు, ఆదిత్యులలో 13వ వాడు, వసువులలో 9వ వాడు, అట్లే గ్రహాలలో 10వ వాడు అని అనుకుంటాను. అర్జునుడి భుజాలు 2 దీర్ఘములై సమానములై వింటినారి దెబ్బలతో కఠిన చర్మం కలిగి ఉంటాయి. అంతేకాదు 2 చేతులకు కిణాలు ఎద్దు మూపురాల వలె ఎత్తుగా ఉంటాయి. పర్వతాల్లో హిమవంతుడిలా, నదుల్లో సముద్రంలా, దేవతలలో ఇంద్రునిలా, అగ్నులలో హవ్యం మోసుకుని వెళ్ళే అగ్నిహోత్రునిలా, మృగాలలో పెద్ద పులిలాగా, పక్షులలో గరుత్మంతునిలాగా, యుద్ధవీరులలో అర్జునుడు శ్రేష్ఠుడు. అటువంటి అర్జునుడు విరాటుడి దగ్గర ఏ విధంగా సేవ చేస్తాడు అని అంటే అర్జునుడు ఈ విధంగా చెప్తున్నాడు. ధన్యుడిని. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.